హాయ్ హలో. ఈరోజు అయితే మా క్యాంప్ నుండి మా హెడ్ ఆఫీస్ వరకు జర్నీ చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎలాగో ఉంటుందో చూద్దాం రండి. ఇక్కడి నుండి మా ఆఫీస్ వరకు మినిమం 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇది నా ఫస్ట్ వీడియో, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. చూసారా ఎండ, ఎండ 54 ఎండ్లో వెళ్తున్నాను. ఈ पेट्रोकेमिकल पीजीसीसी कंपनी का कैंप्स है. ఈ మొత్తం సర్వీస్ సెంటర్స్. ఇక్కడ బైకుల కంటే కార్లు ఎక్కువ ఉంటాయి. అడుగుకు ఒక కారు ఉంటుంది. ఇది మొత్తం సర్వీస్, ఆటోమొబైల్ షాప్స్ సర్వీస్ మొత్తం. చిన్న చిన్న క్యాపిటరీ ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇంకా వెళ్తూనే ఉన్నాను, నీ దగ్గరికి రాలేదు. ఇంకా వెళ్తూనే ఉన్నా. చూడండి నేనంతా వెళ్తూనే ఉన్నాను. ఇది రౌండ్ బోర్డు. ఎక్కడ చూడు ఎడారి ఎడారి ఎడారి. అంటే మేము ఉండేది సిటీలో. మాకైతే పర్వాలేదు, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే చాలా దారుణం. మేము ఇక్కడ నుండి మేము పనిచేసే కంపెనీ మినిమం 40 కిలోమీటర్లు. డైలీ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం. ఇంటికి వెళ్తూ వస్తున్నాం. ఇవ్వండి ఎంత చూసారా, మినిమం కిలోమీటర్ కూడా అవ్వలేదు. చెమట. ఏం చేస్తాం. మీకు ఒక్కటే, ఎవరైనా గల్పు రావాలనుకునే వాళ్ళు ఎండకి చలికి తట్టుకోగలమంటే రావచ్చు. లేదంటే ఈ ఎండకి మన ఇండియాలో అయితే ఇంత ఎండ ఉండదు. చూసారా చెమట. మినిమం కిలోమీటర్ కూడా ఇంకా నడలేదు కానీ ఎండ. ఇప్పుడు వరకు నేను చేసే ఇక్కడ నుండి చెప్పాను కదా, మా క్యాంప్ నుండి మా హెడ్ ఆఫీస్కి వెళ్ళడానికి అదే ట్యాక్సీ వెళ్ళాలంటే మినిమం 5 రియల్ అంటే మన ఇండియా డబ్బుల్లో మినిమం 130 రూపాయలు 4 కిలోమీటర్లకి. 4 కిలోమీటర్లు 130 రూపాయలు మన ఇండియా డబ్బు. ఈ ఖత్తర్ రియలేనా? ఖత్తర్ రియల్, 1 రియల్ 26 రూపాయలు 40 పైసలు. చూడండి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి లెఫ్ట్కి తిరగాలన్నమాట. చూడండి ఇంకా బాగుంటుంది వీడియో. మా క్యాంప్ వరకు బాగుంటుంది. నేను ఇప్పుడు వరకు అయితే వచ్చేది సర్వీస్ రోడ్డు. ఇంకో 200 మీటర్ల దగ్గరలో మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుండి స్ట్రైట్గా వెళ్తే మినిమం 2 కిలోమీటర్లు వెళ్తే మా క్యాంప్ వస్తుంది. చూడండి కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్. ఇదిగోండి మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చాం. చూసారా, ఇది క్యాఫెటరియా. ఏమైనా తినడానికి దొరుకుతాయి ఇక్కడ. ఇదిగోండి ఇటువైపు అలా వెళ్తే మా కంపెనీకి వెళ్ళచ్చు, ప్లాంట్. ఇటువైపు వెళ్తే ఇది మెయిన్ రోడ్. చూసారు కదా, ఇది మెయిన్ రోడ్. చూసారా, ఇక్కడ నుండి మినిమం
అవతల రోడ్డుకి వెళ్ళాలంటే మళ్ళీ చుట్టూ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి తిరగాలి. బాగుంటుంది. ఎలాగైతే మంచిగా ఈ రోడ్డు నుండి ఆ రోడ్డుకి వెళ్ళడానికి మొత్తం కంచేసి పెట్టారు. బాగుంటుంది. అలా కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, బ్రిడ్జి దగ్గర వరకు వెళ్ళాలి. బ్రిడ్జి దాటాలి. బాగుంటుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది పర్వా సిటీ మెట్రో బస్ స్టేషన్. ఈ ఖత్తర్ దోహా లూసేజ్ ఎటువైపు వెళ్ళాలన్నా ఇదిగోండి ఈ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడి నుండే బస్సులు వెళ్తాయి, సిటీ బస్సులు. ఎక్కడికి వెళ్ళాలన్నా 20 రియల్ ఛార్జ్ చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళచ్చు. మొత్తం ఖత్తర్ మొత్తం తిరగచ్చు. వెళ్దాం రండి. మెట్రో అయితే ఎన్నో లోపల అయితే వీడియో తీయనీరు. ఇదిగోండి ఆ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, ఇది నేషనల్ హైవే రోడ్. సౌదీ, యమన్, ఒమన్ ఎటు వెళ్ళాలన్నా ఇదే రోడ్. ఆ బ్రిడ్జి పై నుండి వెళ్తాయి. చెప్పాను కదా కర్వా బస్ స్టాప్. సరే ఎంత పెద్దది ఉందో, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కర్వా బస్ స్టాప్. ఇక్కడ నుండి మీరు ఎటు వెళ్ళాలన్నా లోహ మొత్తం వెళ్ళచ్చు. రండి ఇంకా చూపిస్తాం. వెళ్తాం. ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ చూసారా, ఇక్కడ నుండి సరే అక్కడ నుండి ఇక్కడ నుండి అలా హోటల్. ఇక్కడ నుండి బ్రిడ్జి నుండి అవతల వైపుకి వెళ్తే మినిమం 1 కిలోమీటర్ ఇంకుంది. 1 కిలోమీటర్లో మా హెడ్ ఆఫీస్ వస్తుంది. ఇప్పుడు ఇటువైపు నుండి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఓకేనా. ఇక్కడ సిగ్నల్ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ రికార్డ్ చేస్తే పైన వేస్తారు. ఇలా చూసారా రోడ్డు సిగ్నల్, రెడ్ సిగ్నల్ పడితే బంద్ చెయ్యాలి, లేదంటే పెనాల్టీలు పడతాయి. ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ స్విచ్ అనేది ఆఫ్ చేస్తే ట్రాఫిక్ మనం ఫుట్పాత్ మీద వెళ్ళడానికి బాగుంటుంది. చూసారా బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కింద. అదే మన ఇండియాలో అయితే కింద షాపులు అన్ని పెట్టేస్తారు అన్నమాట. ఖాళీ దొరికితే పెట్టేస్తారు. ఇక్కడ చూసారా, చెప్పాను కదా. ఇదిగోండి రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ ఫుట్పాత్ మీద వెళ్ళకూడదు. వెళ్తే కెమెరాలు ఫోటో తీస్తాయి. అదే మనం వెళ్ళాలనుకుంటే ఈ గ్రీన్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. బస్ చూసారా సిగ్నల్ పాయింట్. ఇక్కడ నుండి అయితే మాకు మా హెడ్ ఆఫీస్ వరకు మినిమం 4 సిగ్నల్లు ఉంటాయి. చూసారా ఎండలో మొత్తం ఎంత దూరం లేదు, మినిమం ఇంకా 500 మీటర్లు వెళ్తే మా ఆఫీస్ వచ్చేది.
ఇక్కడ నుండి షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఇండస్ట్రియల్ ఏరియా, కానీ ఎక్కువ వర్కర్స్ ఉండే ఏరియా ఇదే. ఫ్యాబ్రికేషన్ షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏది కొనాలన్నా చెయ్యాలన్నా ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ అంటే ఇదే, ప్యారిస్ షాపింగ్ మాల్. చూసారా? మీకు ఈ లోపల ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. ఎలా ఉంటుంది చూసారా? ఎంత పెద్ద షాపింగ్ మాల్. ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం ప్యారిస్. ఏం దొరుకుతాయి, ఎలా ఉంటుంది లోపల అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు. ఓకేనా? రండి, ఎలాగ ముందుకు వెళ్దాం. చూసారా? ఎంత షాపింగ్ మాల్, ఎంత షాపింగ్ మాల్. మినిమం 200 మీటర్ల పైన ఉంటుంది. అన్నీ చూపెద్దాం. నుండి ఇప్పుడు సిగ్నల్ క్రాస్ అవుతాం. సిగ్నల్ అయితే పడింది, రెడ్ సిగ్నల్. మనం ఇప్పుడు పుష్ చేస్తే గ్రీన్ సిగ్నల్ వస్తుంది. చూసారా? గ్రీన్ సిగ్నల్ పడింది, వెళ్తున్నాం. దాటిపోయాం చూడండి. చూసారా? అటు నుండి ఇటువైపు వచ్చాం. ఇది దుబాయ్ షాపింగ్ మాల్. మీకు ప్రతి షాపింగ్ మాల్లోకి వెళ్ళి మీకు వీడియో పెడతాను. ఎంత ఉంటాయి రేట్లు, ఎంత ఉంటాయి, ఇక్కడ రేట్లు ఎలాగ ఉంటాయి అన్నీ మీకు తీసి పెడతాను. ఓకేనా? అలా మనకి గ్యాస్ సిలిండర్, గ్యాస్ అనేది చాలా తక్కువ రేటు. 12 కేజీల సిలిండర్ వచ్చి 12 కేజీల సిలిండర్ వచ్చి మినిమం 10 రియల్. 10 రియల్ అంటే 265 రూపాయలు. 12 కేజీల సిలిండర్. ఇక్కడ ఏం తిని బతకగలమంటే ఫస్ట్ గ్యాస్, పెట్రోల్. ఇవేం మొత్తం అడుగున ఇక్కడ ప్రతి క్యాపిటల్ ఫుడ్స్, టీ షాప్, రెస్టారెంట్ దగ్గరలోకి వచ్చాము. మాకు హెడ్ ఆఫీస్కి ఇదిగోండి, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఇది మా దొబ్బేటికి మెయిన్ క్యాంప్ అన్నమాట, ఓన్ క్యాంప్. అక్కడ హాస్పిటల్లో చూపించాక జర దొబ్బేటి గాడి వెళ్తుంది. చూసారా? ఇది దొబ్బేట్ మెయిన్ క్యాంప్, మెయిన్ 27 క్యాంప్ దొబ్బేట్. అదే అయిపోయింది. చూసారా? ఇంత దూరం వచ్చాం. ఫుడ్ డెలివరీలు చేస్తారు. ఇది మా హెడ్ ఆఫీస్. చూసారు? వచ్చాం దగ్గరికి. హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ ఇందాక చూశారు కదా, అది మెయిన్ క్యాంపు. ఇది మా హెడ్ ఆఫీస్. ఇక్కడ నుండి రైట్కి వెళ్తే గేట్ వస్తుంది. మొత్తంతో స్టాప్ బస్సులు, కార్లు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే 4 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ అయింది. మీకు మా నెక్స్ట్ వీడియోలో షాపింగ్ మాల్స్లో లోపల ఎలా ఉంటాయి, రేట్లు ఎలా ఉంటాయి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.